బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. వేలిముద్రగాళ్లే ముఖ్యమంత్రులు అవుతున్నారు అంటూ ఆమె హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ కామెంట్స్ అన్ని కూడా రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంత కష్టపడినా సరే వారు కేవలం రాజకీయ నాయకులు చెబుతున్న కీలుబొమ్మలుగా మారుతున్నారు తప్పితే అధికారంలోకి రాలేకపోతున్నారు అంటూ కూడా ఆవిడ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి కొండా సురేఖ చేసిన తాజా వ్యాఖ్యలు మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. రాజకీయాల్లో వేలిముద్ర ఉన్నవారు కూడా ముఖ్యమంత్రులు అవుతున్నారు అని ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎంత కష్టపడి ఐఏఎస్ ఐపీఎస్లుగా ఎంపికైన అధికారులు చివరకు రాజకీయ నాయకుల ఆదేశాలకు లోబడాల్సి వస్తుంది అని వ్యాఖ్యానించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయ వర్గాల్లోనే కాకుండా పరిపాలనా వర్గాల్లో కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికే గతంలో సినీ నటుడు నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలతో వివాదాల్లో చిక్కుకున్న కొండా సురేఖ తాజాగా చేసిన వ్యాఖ్యలతో మళ్లీ విమర్శల కేంద్రంగా మారారు. కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ఇలాంటి వ్యాఖ్యలు ఇబ్బందికరంగా మారుతున్నాయన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. ఇక ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో నిర్వహించిన 10వ వార్షికోత్సవ కార్యక్రమంలో కొండా సురేఖ పాల్గొన్నారు. అప్పుడు ఆ సందర్భంగా వ్యాఖ్యానిస్తూ ఈ వ్యాఖ్యలైతే చేశారు. రాజకీయ నాయకులము అని చెప్పిన ఆమె ప్రజాస్వామ్యంలో రాజకీయాలకు ఉన్న ప్రాధాన్యతను ప్రస్తావించి మాట్లాడారు. అయితే అధికార యంత్రాంగాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మొత్తం కార్యక్రమంలో అభివృద్ధి అంశాల కన్నా మంత్రి కొండా సురేఖ చేసిన రాజకీయ వ్యాఖ్యలే ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు ఉన్నాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పాలనలో చాలా మంది సీనియర్లు అయితే అసంతృప్తితో ఉన్నారు. అది ఏదో ఒక సందర్భంలో వారు వెలుబుచ్చుతూనే ఉన్నారు. కొండా సురేఖ ఇటీవల పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అసంతృప్తిగా ఉన్నట్లుగా సంకేతాలు పంపించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యల వెనుక అర్థం ఏమిటి, ఇంకా అసంతృప్తి దేనికి అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా ఆమె ప్రవర్తన తీరు పట్ల కాంగ్రెస్ అధిష్టానం అయితే ఆగ్రహించినట్టుగా తెలుస్తుంది. మందలించి వదిలేసింది. ఆ సందర్భంలోనే మంత్రి పదవి ఖచ్చితంగా పోతుంది అని ఊహాగానాలు కూడా వినిపించాయి. ఇప్పుడు తాజాగా చేసిన వ్యాఖ్యలు మరి రాజకీయాల్లో ఎటువంటి సంకేతాలు ఇస్తున్నాయి, మరి ఏం జరగబోతుంది అనేది కూడా ఆసక్తికర అంశంగా ఉంది. మొత్తానికి ఈ వ్యాఖ్యలపై అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకు అంటే ఆఫీసర్స్ అనేవాళ్ళు ఇప్పుడు మేము పొలిటికల్ వాళ్ళు వేలుముద్ర వాళ్ళు కూడా సీఎం అవుతారు. అవుతారా వాళ్ళు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే వాళ్ళు ఎంత శ్రమ పడితే గాని ఆ స్టేజ్కి వస్తారు. వాళ్ళు మా ముందు నిల్చొని నేను చెప్పింది వాళ్ళు వినాలి. అంటే రాజ్యాంగం రాసింది, అది మనం ఏం చెయ్యలేము. దీన్ని